హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే విపరీత్ రాజయోగా అండి. సో ఇప్పుడు విపరీత్ రాజయోగా గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మనం దుష్టానా హౌసెస్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. దుష్టానా హౌసెస్ అంటే ఏంటండి, 6th, 8th, 12th హౌసెస్ని దుష్టానా హౌసెస్ అని అంటామన్నమాట. ఎప్పుడైతే వీటి లార్డ్స్ గనక దుష్టానా హౌస్లోనే ఉంటే అప్పుడు అది విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, 6th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లో ఉన్న, 8th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్నా కూడా అది విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్నే మనం హర్ష్ విపరీత రాజయోగా అని అంటాం అన్నమాట. అలానే 8th హౌస్ లార్డ్ అనేది 6thలో ఉన్న, 8thలో ఉన్న, 12thలో ఉన్నా కూడా అది విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్నే మనం సరళ విపరీత రాజయోగా అని అంటాం అన్నమాట. తర్వాత 12th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లో ఉన్న, 8th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న అది విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్నే విమల విపరీత రాజయోగా అని అంటారన్నమాట. సో కొన్ని టెక్స్ట్ ప్రకారం ఏమంటారంటే, ఎప్పుడూ కూడా మలఫిక్ ప్లానెట్స్ ఉంటే గనక ఆ విపరీత రాజయోగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటారన్నమాట. కొన్ని టెక్స్ట్ ఏం చెప్తున్నాయంటే, 6th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లో ఉన్న, 8th హౌస్ లార్డ్ అనేది 8th హౌస్లో ఉన్న, 12th హౌస్ లార్డ్ అనేది 12th హౌస్లో ఉన్న అది విపరీత రాజయోగాన్ని ఇవ్వదు, కానీ ఆ హౌస్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటారన్నమాట. సో 2 టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయన్నమాట. ఒక టైప్ ఆఫ్ టెక్స్ట్ ఏం చెప్తుందంటే, 6th హౌస్లో ఉన్నప్పుడు 6th హౌస్ లార్డ్ అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అని చెప్తున్నాయి అన్నమాట. కానీ కొన్ని టెక్స్ట్ ఏం చెప్తున్నాయంటే, 6th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లోనే ఉంటే అది ఆ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ విపరీత రాజయోగాన్ని ఇవ్వకపోవచ్చు అని అంటారన్నమాట. కానీ పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం ఉంటాయన్నమాట. అంటే ఏంటి, చెడు జరగనివ్వదు అన్నమాట. అంటే ఆ హౌస్కి సంబంధించిన ఏ విషయాల్లో చెడు జరగదు, అలా అని మంచి పూర్తి రేంజ్లో జరగదన్నమాట. సో ఎప్పుడు కూడా ఆ 6th హౌస్ లార్డ్ అనేది 8th హౌస్, 12th హౌస్లో ఉంటే ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తుంది అంటారన్నమాట. కానీ 6th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లో ఉంటే ఖచ్చితంగా ఆ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే 8th హౌస్ లార్డ్ అనేది 8th హౌస్లో ఉంటే ఖచ్చితంగా ఆ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. 12th హౌస్ లార్డ్ అనేది 12th హౌస్లో ఉంటే ఆ హౌస్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, బ్యాడ్ రిజల్ట్స్ని ఇవ్వకుండా స్టాప్ చేయగలుగుతుంది అన్నమాట. సో మెయిన్గా అయితే గనక మాత్రం విపరీత రాజయోగా అనేది ఈ హౌసెస్కి ఉన్నా లేకపోయినా బ్యాడ్ రిజల్ట్స్ మాత్రం రాకపోవచ్చు అన్నమాట. ఎప్పుడూ కూడా ఆ హౌస్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ లగ్నం ఏ లగ్నం అండి, లీబ్రా అసెండెంట్ని మనం తీసుకుందాము. సో ఈ లీబ్రా అసెండెంట్ని చూస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చూడాలంటే, 6th హౌస్ని, 8th హౌస్ని, తర్వాత 12th హౌస్ని మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూస్తే 6th హౌస్లో మనకి వీనస్ ఉంది, తర్వాత 8th హౌస్లో మెర్క్యూరీ ఉంది, తర్వాత 12th హౌస్లో జూపిటర్ ఉంది. ఇప్పుడు మనం 6th హౌస్లో చూసుకుంటే గనక 12 అంటే ఏంటండి, పైసీస్కి సంబంధించిన రాశి. దానికి చూస్తే గనక లార్డ్ ఎక్కడున్నారు, 12th హౌస్లో ఉన్నారు. అంటే జూపిటర్ 12th హౌస్లో ఉన్నారన్నమాట. అంటే 6th హౌస్ లార్డ్ అనేది 12th హౌస్కి వెళ్తోంది అనమాట. సో ఇక్కడ ఇది విపరీత రాజయోగాన్ని ఇస్తోంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మెర్క్యూరీ అనేది 8th హౌస్లో ఉంది. 8th హౌస్లో ఏ సైన్ ఉంది, టౌరస్ సైన్ ఉంది. మరి టౌరస్ సైన్ని రూల్ చేసేది ఎవరు, వీనస్ మాట. సో వీనస్ ఎక్కడ ఉన్నారు, 6th హౌస్లో ఉన్నారు. సో 8th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లోకి వెళ్తోంది. సో ఇక్కడ కూడా ఇది విపరీత రాజయోగాన్ని ఇస్తోంది అన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి, 12th హౌస్లో జూపిటర్ ఉన్నారు. 12th హౌస్లో ఉన్న సైన్ ఏంటి, అక్కడ విర్గో సైన్ అన్నమాట. విర్గోని ఎవరు రూల్ చేస్తున్నారు, మెర్క్యూరీ రూల్ చేస్తారు. మెర్క్యూరీ ఎక్కడ ఉన్నారు, 8th హౌస్లో ఉన్నారు. అంటే ఏంటి,
12th హౌస్ లార్డ్ అనేది 8th హౌస్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ విపరీత రాజయోగాన్ని ఇస్తోంది అనమాట. అలా మనం చూడాలన్నమాట, ఎలా హౌసెస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి, ఎలా ఎలా లార్డ్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి అని మనం చూడాలన్నమాట. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది విపరీత రాజయోగ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఆ ప్లానెట్ ఏదైతే విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుందో ఆ ప్లానెట్ యొక్క దశలప్పుడు యాక్టివేట్ అవుతుంది అన్నమాట. దానికి ఖచ్చితంగా లగ్న బలం అనేది చాలా బలంగా ఉండాలన్నమాట. సో లార్డ్ చాలా బాగుండాలన్నమాట, అంటే లగ్న లార్డ్ అనేది చాలా బాగుండాలన్నమాట. సో ఎప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది, లగ్న లార్డ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ప్లేస్ అయి ఉన్నప్పుడు మన పూర్తి రేంజ్ లో విపరీత రాజయోగ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అలానే ఒకవేళ విపరీత రాజయోగ ఫామ్ అవ్వడానికి లగ్నం యొక్క స్ట్రెంగ్త్ లేదనుకోండి, అంటే ఏంటి, ఒకవేళ డెబిలిటేట్ అయ్యి ఉంటే గనక ఇక్కడ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అంటే రిజల్ట్స్ ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అలానే ఒకవేళ లగ్నాలాడ్ అనేది కంబస్ట్ అయ్యి ఉంటే గనక వీళ్ళకి కొంచెం హెల్త్ చాలా వీక్గా ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి జనరల్గా మనీ పరంగా ఏమి ఇబ్బందులు ఉండదు, కానీ కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలానే ఇంకా ఏం చూడాలి, అది కంబస్ట్ అయ్యుందా, తర్వాత రెట్రోగ్రేడ్ అయ్యుందా, ఇవి కూడా మనం చూడాలి అన్నమాట. రెట్రోగ్రేడ్ అయ్యున్న తర్వాత ఏంటిది, మన కంబషన్లో ఉన్నా కూడా ఇస్తుంది, కానీ ఆ యొక్క ఇంటెన్సిటీని వీళ్ళు ఎక్కువగా కూడా భరించాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఏంటి, చాలా స్ట్రగుల్స్ తర్వాత మొత్తానికి విపరీత రాజయోగ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. డెబిలిటేట్ అయ్యి ఉంటే గనక మాత్రం ఇక్కడ వీళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేయలేరు అన్నమాట. అంటే ఏంటి, ఒకవేళ విపరీత రాజయోగ క్రియేట్ అయ్యున్నా చాలా మటుకు చాలా ఇబ్బందులు పడిన తర్వాత అప్పుడు ఈ విపరీత రాజయోగ వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నమాట. సో విపరీత రాజయోగ అనేది లగ్న బలం చాలా బాగుంటే గనక, అంటే అసెండెంట్ లార్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే గనక ఖచ్చితంగా 95% నుంచి 100% వరకు మంచి రిజల్ట్స్ ని ఇస్తుంది అన్నమాట. రెట్రోగ్రేడ్ అయ్యున్నా కూడా లగ్న లార్డ్ 60% రిజల్ట్స్ ని ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఓన్లీ డెబిలిటేట్ అయ్యున్నా కంబషన్ ఉంటేనే లగ్న లార్డ్కి అప్పుడు ఒక 30% నుంచి 40% వరకు విపరీత రాజయోగ యాక్టివేట్ అవ్వచ్చు అన్నమాట. సో అసలు విపరీత రాజయోగ అనేది ఎందుకు వస్తుంది అన్న సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి అని అంటే గనక, మనం ఎప్పుడైనా సరే పూర్వజన్మల నుంచి మంచిని చెడుని రెండింటిని తీసుకొస్తాం అన్నమాట. చెడుని ఎక్కడ నుంచి ఈ లైఫ్లో మనం అనుభవించాలి అంటే దుష్టాన హౌసెస్ నుంచి మనం అనుభవించాలన్నమాట. అంటే 6th 8th 12th హౌసెస్ నుంచి వచ్చే రిజల్ట్స్ని మనం అనుభవించాలన్నమాట. అవన్నీ మన పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన బ్యాడ్ రిజల్ట్స్ అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం పూర్వజన్మలో ఏమైనా మంచి చేసామనుకోండి, కానీ అది ఇంకా బ్యాడ్ కంటే కూడా గుడ్డే ఎక్కువ చేసామనుకోండి, ఈ లైఫ్లో కూడా అది విపరీత రాజయోగ కింద మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాయి అని అంటూ ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే విపరీత రాజయోగ యాక్టివేట్ అయ్యే టైం వచ్చిందనుకోండి, జనరల్గా ముందు చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. చాలా ఎనిమీస్ ఫామ్ అవుతారు, ఎనిమీస్ చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది. పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు, ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, తర్వాత చాలా అన్ని ఆబ్స్టకిల్స్ ఇలా ఫస్ట్ వస్తుందన్నమాట. ఎవరైనా సరే ఈ పీరియడ్ని విపరీత రాజయోగ ఫామ్ అవ్వాలి అంటే ఆ పీరియడ్ని ఖచ్చితంగా ఫస్ట్ బ్యాడ్తోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత సడన్గా ట్రాన్స్ఫర్మేషన్స్ రావడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సిట్యువేషన్స్లో నుంచి మనం బయటికి రావడం, తర్వాత కోర్టు కేసెస్లో విన్ అవ్వడం, సడన్గా ఆ డిసీజెస్కి ఏదో ఒక సొల్యూషన్ రావడం,
సడన్గా మనకి బాగా వెల్త్ క్రియేట్ అవ్వడం, తర్వాత ఎప్పుడూ కూడా విపరీత రాజయోగ యాక్టివేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఎనిమీస్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారన్నమాట. అంటే ఏంటి, ఎనిమీస్ ఏది చేసినా కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా మారిపోతుంది అన్నమాట సిట్యువేషన్. అంటే ఏంటి, వీళ్ళు రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవతల ఉన్న పర్సన్స్కి చాలా డౌన్ఫాల్ జరుగుతూ ఉండొచ్చు అన్నమాట. వీళ్ళు అలాంటి బ్యాడ్ పీరియడ్స్లో నుంచి చాలా ఇబ్బందులు పడిన తర్వాత సడన్గా వీళ్ళు రైజ్ అవుతారన్నమాట. అంతే మంచి స్టేటస్ వస్తుంది, బాగా వెల్త్ క్రియేట్ అవుతుంది, చాలా మంచి పొజిషన్స్లోకి వెళ్తారు, తర్వాత చాలా నేమ్, ఫేమ్, సక్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే చాలా సడన్గా జరుగుతుంది అన్నమాట ఇదంతా కూడా. ఎప్పుడు ఆ మహాదశ, ఆ యొక్క ప్లానెట్ యొక్క దశ పీరియడ్లో జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే, ఆ దశ వస్తున్నప్పుడు, ఆ మహాదశ వస్తున్నప్పుడు వీళ్ళు చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఎంత ధైర్యంగా ఉంటే గనక అప్పుడు వీళ్ళు ఆ యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని వీళ్ళు హ్యాపీగా లేటర్ ఆన్ ది లైఫ్ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎందుకు, అది అప్పటికప్పుడు కాకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి దాని యొక్క రిజల్ట్ అనేది చాలా బాగా తెలిసొస్తుంది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, మూన్ యొక్క పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మూన్ అంటే మన ఎమోషన్స్ అన్నమాట. అంటే ఏదన్నా మనం బ్యాడ్ వచ్చినప్పటికీ దాన్ని మన మూన్ ఎలా కంట్రోల్ చేసుకుంటుంది, మన మూన్కి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగల శక్తి ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ముందు మూన్ యొక్క పొజిషన్ని కూడా చాలా అనలైజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మూన్ యొక్క స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎమోషన్స్ని ఎలా తట్టుకోగలుగుతారన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పూర్వం ఏం చేసేవాళ్ళంటే కేవలం 6th, 8th, 12thనే కాదండి, 3rd హౌస్, 11th హౌస్ని కూడా కన్సిడర్ చేసేవాళ్ళు అన్నమాట. ఎందుకు అంటే ఆ రెండు కూడా చాలా మెలఫిక్ హౌసెస్ అన్నమాట. ఎస్పెషల్లీ 3rd హౌస్ అనేది కూడా చాలా మెలఫిక్ హౌస్ అన్నమాట. సో ఇది వరకు వాళ్ళు 3rd హౌస్ని కూడా చెక్ చేసేవాళ్ళు అన్నమాట. విపరీత రాజయోగాని అది క్రియేట్ చేయగలదు అని. ఎందుకంటే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ కూడా చాలా చాలా మెలఫిక్గా ఉంటాయి అన్నమాట. సో అది ఆ 3rd హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ కింద వాళ్ళు ఇదివరకు వాళ్ళు చూసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు మాత్రం కేవలం 6th, 8th, 12th హౌసెస్ని కన్సిడర్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అదేంటంటే విపరీత రాజయోగ ఫామ్ అయినప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, ఒకసారి 2 లాట్స్ అనేది మ్యూచువల్ ఆస్పెక్ట్స్లో ఉండొచ్చు, లేకపోతే ఆ టూ లాట్స్ అనేవి కంజంక్ట్ అయి ఉండొచ్చు అన్నమాట. తర్వాత ఆ 2 లాట్స్ అనేది పరివర్తన యోగా కూడా ఫామ్ అయినప్పుడు ఈ విపరీత రాజయోగ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే, ఎప్పుడైతే 6th, 8th, 12thకి ఏదైతే లార్డ్ ఉందో అదే లార్డ్ 3rd హౌస్ లార్డ్ అయి ఉండి 11th హౌస్ లార్డ్ కూడా అయి ఉంటే, అంటే ఏంటి, 6th హౌస్కి సంబంధించిన, 8th హౌస్ సంబంధించిన, 12th హౌస్కి సంబంధించిన ఏదైతే లార్డ్ ఉందో అది అదే లార్డ్ 3rd హౌస్కి కూడా లార్డ్ అనుకోండి, లేదా 11th హౌస్కి కూడా అదే లార్డ్ అనుకోండి, ఇక్కడ చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి అని అంటారన్నమాట. సో ఎప్పుడూ కూడా 3rd హౌస్కి సంబంధించిన లార్డ్ కానీ, 11th హౌస్కి సంబంధించిన లార్డ్ కానీ 6th హౌస్ లార్డ్తో కానీ, 8th హౌస్ లార్డ్తో కానీ, 12th హౌస్ లార్డ్తో కానీ ఉండకూడదు అని అంటారన్నమాట. అలానే ఇంకొకటి ఏంటంటే, 6th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ ఎప్పుడూ కూడా పరివర్తన యోగాలో ఉన్నాయి అని అనుకోండి, అవి అంత మంచి రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు అని అంటారన్నమాట. ఇవి కొన్ని కండిషన్స్ అన్నమాట. ఏ ప్లానెట్ అయితే విపరీత రాజయోగాన్ని ఇస్తుందో ఆ ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చాలా బాగుండాలన్నమాట. అప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది కూడా మనం అనలైజ్ చేయాలన్నమాట. ఆ ఏ ప్లానెట్ అయితే ఇస్తుందో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, దాని యొక్క పొజిషన్ ఎలా ఉందో మనం తెలుసుకోగలిగితే దాని నుంచి మంచి రిజల్ట్స్ని మనం చూడొచ్చు అన్నమాట. అలానే ఎప్పుడైతే గనక ఒక హౌస్ యొక్క లార్డ్ అనేది, ఏదైతే విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేయాల్సిన లార్డ్ అనేది
డెబిలిటేట్ అయ్యుంటే గనక, డెబిలిటేటెడ్ రాశిలో ఉంటే గనక దానికి ఆ రాశికి నీచ్ భంగ్ రాజయోగ అనేది అవ్వడం లేదనుకోండి, అప్పుడు అక్కడ విపరీత రాజయోగ అనేది ఫామ్ అవ్వకపోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే గనక దుష్టానాకి సంబంధించిన లార్డ్ ఏదైతే ఉందో అది వేరే ఒక దుష్టానా హౌస్లో డెబిలిటేట్ అయ్యి ఉందనుకోండి, డెబిలిటేటెడ్ రాశిలో ఉందనుకోండి, అప్పుడు ఆ డెబిలిటేటెడ్ రాశికి నీచ్ భంగ్ అనేది జరగాలన్నమాట. ఆ నీచ్ భంగ్ రాజయోగ అనేది క్రియేట్ అవ్వలేదనుకోండి, అప్పుడు అక్కడ విపరీత రాజయోగ ఫామ్ అవ్వకపోవచ్చు అని అంటారన్నమాట. ఒకవేళ ఈ విపరీత రాజయోగాని ఇచ్చే ఏ ప్లానెట్ అయినా సరే ఇంకో ప్లానెట్తో కంజంక్ట్ అయ్యింది అని అనుకోండి, అప్పుడు కొంచెం రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉండొచ్చు అని అంటారన్నమాట. సో ఆ ఒక్క ప్లానెట్టే ఉంటే గనక లార్డ్స్లో కానీ లేకపోతే ఏదైతే ప్లానెట్ క్రియేట్ చేస్తుందో అది కూడా ఒక్క ప్లానెట్టే గనక ఉంటే గనక అది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అని అంటారన్నమాట. ఏ ప్లానెట్ అయితే ఈ విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుందో అది వేరే ప్లానెట్తో కంజంక్ట్ అయి ఉండకపోతే చాలా మంచిది అన్నమాట. ఒకవేళ కంజంక్ట్ అయి ఉంటే గనక కొంచెం రిజల్ట్స్ని అటు ఇటుగా వేరీ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వేరే ప్లానెట్తో కంజంక్ట్ అయి ఉంటే గనక రిజల్ట్స్ అనేవి మారే అవకాశం ఉండొచ్చు అన్నమాట. 6th లార్డ్ అనేది 6th హౌస్లోనే ఉంటే గనక వీళ్ళకి హెల్త్ పరంగా బాగానే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఏ డిసీజెస్ నుంచి అయినా సరే వీళ్ళు ఈజీగా బయటికి రాగలరు అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఫ్రెండ్స్ తో ఎక్కువగా కూడా మింగిల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి మంచి పాపులారిటీ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ అవుటర్ సర్కిల్స్తో కానీ ఫ్యామిలీతోనే లేదంటే ఫ్యామిలీలో ఉన్న ఎవరో ఒకరితో ఏవో ఒక ఇబ్బందులు ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. జనరల్గా కూడా వెల్త్ పరంగా చూసుకుంటే మంచిగానే ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, అంత మరీ హైగా ఉండదు, అంత లోగా ఉండదు అన్నమాట. వాళ్ళకి ఎంత సరిపడాలో అంత సరిపడ్డ వెల్త్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఇబ్బందులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత 6th లార్డ్ అనేది 8th హౌస్లో ఉంటే గనక వీళ్ళకి హెల్త్ పరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉండొచ్చు మాట. తర్వాత ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ మనీ మీద ఎక్కువగా కూడా వీళ్ళకి ఎంత సంపాదిస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అవతల వాళ్ళ విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ వెల్త్ ఎంత పెరుగుతోంది ఇవన్నీ ఎక్కువగా కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది మాట. జనరల్గా వీళ్ళకి ఎనిమీస్ కూడా ఉంటారన్నమాట, కానీ వీళ్ళు వాళ్ళ ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేయగలరన్నమాట. అలానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళ ఎనిమీసే ఫ్రెండ్స్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు మాట. అదేంటంటే ఆ 6th హౌస్ లార్డ్ ఏ ప్లానెట్ ఉందో దాని ప్రకారం ఈ ఎనిమీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాట. తర్వాత డిసీజెస్ ని కూడా వీళ్ళు ఓవర్కమ్ చేయగలరు అన్నమాట. ఈ 6th హౌస్ లార్డ్ అనేది 8th హౌస్లో ఉంటే గనక మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్మెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత 6th హౌస్ లార్డ్ అనేది 12th హౌస్లో ఉంటే గనక వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళ యొక్క పార్ట్నర్స్ గురించి ఎక్కువగా మనీ స్పెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కువగా చదువుకున్న వాళ్ళతో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఎక్కువగా ఫారెన్ ట్రావెల్స్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఫారెన్ ల్యాండ్స్లో సెటిల్ అయ్యే అవకాశం అలా ఉండొచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు అనవసరంగా అవతల వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. సో దానివల్ల ఎనిమీస్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు అవతల వాళ్ళ విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోకపోవడం అనేది చాలా మంచి చేస్తుంది అన్నమాట వీళ్ళకి. తర్వాత 8th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లో ఉంటే గనక ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ ఎనిమీస్ మీద గెలిచే తీరుతారన్నమాట. ఎవరైతే వీళ్ళకి ఎదురొస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి కొంచెం చైల్డ్హుడ్లో అంటే చాలా చిన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా కూడా డిసీజెస్తో ఇబ్బంది పడే అవకాశం
ఉండొచ్చు మాట. వీళ్ళు ఖచ్చితంగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయినా సరే, లిటిగేషన్స్ నుంచి అయినా సరే, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ద్వారా, తర్వాత సడన్గా ఎవరొక్కరి హెల్ప్ ద్వారా దాని నుంచి బయటికి వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు మాట. జనరల్గా వీళ్ళు ఎక్కువగా కూడా సీక్రెట్ నాలెడ్జ్కి సంబంధించిన ఏ ఏ ఎడ్యుకేషన్ అయినా సరే వీళ్ళు బాగా లోతుగా విశ్లేషించగలరు అన్నమాట. అంటే ఏంటి, ఏదైనా సీక్రెట్ నాలెడ్జ్కి సంబంధించిన సబ్జెక్ట్ అంటే ఆస్ట్రాలజీ, లేకపోతే న్యూమరాలజీ, లేకపోతే ఆర్కియాలజీ, ఇలాంటి ఏ సబ్జెక్ట్స్ అయినా సరే వీళ్ళు చాలా డెప్త్లోకి చూడగలరు అన్నమాట. చాలా డెప్త్గా వీళ్ళు నేర్చుకోగలరు అన్నమాట. సో ఇదండి. నెక్స్ట్ 8th లార్డ్ అనేది 8th హౌస్లో ఉంటే గనక వీళ్ళకి చాలా లాంగ్ లివ్డ్ అంటారన్నమాట. అంటే ఏంటి, ఎక్కువ కూడా ఆయుష్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ అవతల వాళ్ళని ఎక్కువగా బ్లేమ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. తప్పు వీళ్ళదైనా సరే అవతల వాళ్ళని ఎక్కువగా బ్లేమ్ చేసే అవకాశం ఉండొచ్చు మాట. వీళ్ళకి జనరల్గా కూడా ఇన్హెరిటెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాట. తర్వాత స్పౌస్ అంటే ఏంటి, వాళ్ళు ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ నుంచి కూడా వెల్త్ వచ్చే అవకాశం ఉండొచ్చు మాట. 8th లార్డ్ అనేది 12th హౌస్లో ఉంటే గనక వీళ్ళు అనవసరమైన ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాట. సో ఇక్కడ వీళ్ళు కొంచెం ఆ ఖర్చుల్ని ఎప్పుడూ కూడా తగ్గించుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా వీళ్ళు అవతల వాళ్ళ విషయాల్లో ఎక్కువగా కూడా కలగ చేసుకోకపోవడం చాలా మంచిది మాట. 12th హౌస్ లార్డ్ అనేది 6th హౌస్లో ఉంటే గనక వీళ్ళు చాలా కోపంగా ఎక్కువగా ఉంటారన్నమాట. వీళ్ళకి జనరల్గా ఇంట్లో ఉన్న ఎవరితోనో ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు మాట. అంటే బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళతోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉండొచ్చు మాట. వీళ్ళు జనరల్గా అవతల వాళ్ళ గురించి ఎక్కువగా కూడా ఖర్చులు చేస్తూ ఉంటారన్నమాట. ఇవి వీళ్ళు ఇక్కడ తగ్గించుకోవాలన్నమాట. తర్వాత 12th హౌస్ లార్డ్ అనేది 8th హౌస్లో ఉంటే గనక వీళ్ళు చాలా బాగా మాట్లాడతారన్నమాట. మంచి గెయిన్స్ కూడా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా మంచి పొజిషన్ అని అంటూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి, మంచి బిహేవియర్ ఉంటుంది, అందరితోనూ చాలా మంచిగా ఉంటారన్నమాట. అందరినీ చాలా మంచిగా చూసుకోగల మంచి మనసు వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. సో 12th హౌస్ లార్డ్ అనేది 12th హౌస్లో ఉంటే గనక వీళ్ళకి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా వీళ్ళు ఎక్కువగా ఫారెన్ ల్యాండ్స్లో ఉండడం కానీ, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళిన తర్వాత డబ్బులు సంపాదించడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉండొచ్చు మాట. సో ఇప్పుడు మనం విపరీత రాజయోగా గురించి తెలుసుకోవాలంటే కేవలం విపరీత రాజయోగా అనేది ప్రతిసారి వెల్త్నే ఇస్తుంది అని అనుకోవడం చాలా తప్పు మాట. విపరీత రాజయోగ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని తీసుకొస్తుంది అన్నమాట. అంటే మనం ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం స్ట్రాంగ్గా బయటికి రాగల పరిస్థితుల్ని అది క్రియేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఒక పర్సన్ని స్ట్రాంగ్ చేయడం అన్నమాట. అలానే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, ఏదైనా ఆబ్స్టికల్స్ ఉన్నాయి, ఏమన్నా కోర్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి, వాటిల్లో నుంచి బయటికి తీసుకొస్తుంది అన్నమాట విపరీత రాజయోగ అనేది. ఎనిమీస్ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎవరికైతే విపరీత రాజయోగ ఉందో వాళ్ళని ఏం చేయలేకపోతారన్నమాట. అలాంటి సిట్యువేషన్స్ నుంచి కూడా బయటికి తీసుకొస్తుంది అన్నమాట. అలానే సడన్గా నేమ్, ఫేమ్, సక్సెస్ని, తర్వాత మంచి ప్రొఫెషనల్ హైట్స్ని, తర్వాత పర్సనల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ చాలా మంచి పొజిషన్స్కి తీసుకెళ్లే మంచి ప్లేస్మెంట్ అన్నమాట విపరీత రాజయోగ అనేది. సో విపరీత రాజయోగ అంటేనే ఎప్పుడైనా సరే బ్యాడ్ రిజల్ట్స్ని రివర్స్ చేయడం అని అర్థం అన్నమాట. వచ్చే బ్యాడ్ని రివర్స్ చేస్తుంది అన్నమాట విపరీత రాజయోగ అనేది. అది ఓ రకంగా ఆ పర్సన్కి మంచి చేస్తాయి అన్నమాట. సో ఆ దశ పీరియడ్, ఆ మహాదశ పీరియడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే భగవంతుణ్ణి ఎక్కువగా కూడా పూజించాలన్నమాట. పూజించినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ ఏదైతే ఉందో
భగవంతుడి ధ్యానం వల్ల ఆ డివైన్ పవర్ మనకి ఆ శక్తిని ఇస్తుంది అన్నమాట ఇవన్నిటిని తట్టుకోవడానికి. మనం ఏం చేయాలంటే ముందు ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో వాటిని తట్టుకునే శక్తి గనక మనలో ఉంటే గనక ఇంకా మిగతాదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అనమాట. ఆటోమేటిక్గా ఆ బ్యాడ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అన్నమాట విపరీత రాజయోగా ఫామ్ అవుతున్నప్పుడు. సో ఇదండి మొత్తానికి ఇవాళ టాపిక్. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.